హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఈ సంవత్సరము ఎలాగైనా డిస్ట్రిక్ట్ మరియు హైకోర్టు ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్నారో, లాస్ట్ ఇయర్ మిస్ అయ్యారో, తప్పకుండా మన కోర్స్ అయితే మీకు 100కు 100% యూజ్ అవుతుందండి. ఖచ్చితంగా ఉద్యోగం సాధించవచ్చు. కేవలం ₹399 1 ఇయర్ వ్యాలిడిటీతో అయితే కోర్స్ అందిస్తున్నాము. ఇందులో 1000+ క్లాసెస్, టెస్ట్ సిరీస్ అండ్ పీడిఎఫ్ మెటీరియల్ కూడా అందచేయడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు కూడా ఇందులో అప్డేట్ చేయడం జరుగుతుందండి. ఈచ్ పేపర్ 100 మార్కులకు గాను అప్డేట్ చేయడము జరుగుతుంది. పేపర్ 100 మార్క్స్తో అయితే సేమ్ హైకోర్టు ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందండి యాజ్ పర్ ద సిలబస్. మరి ఆఫరం కేవలము మొదటి 500 మందికి మాత్రమే ఉంటుంది. ఒకవేళ మీకు ఫుల్ కోర్స్ వద్దు, మాకు ఓన్లీ గ్రాండ్ టెస్ట్లు కావాలనుకుంటే కూడా అందుబాటులో ఉన్నాయి. జస్ట్ ₹199కే టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు మీకు అందచేయడం జరుగుతుంది. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ దొరకకపోతే టెస్ట్ సిరీస్ అని కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, మీకు యాప్ లింక్ అయితే పంపడం జరుగుతుంది. ఓకేనా? బట్ ప్రతి ఒక్కరి దగ్గర ఈ కోర్స్ ఉండేలా చూసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో గైస్, ఈరోజు మనము తెలంగాణ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ అయితే వీడియోలో చూడబోతున్నాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూసేయండి. ప్రతిరోజు మనము మోడల్ పేపర్ స్టార్ట్ చేసే ముందు ఒక జీకే క్వశ్చన్ అయితే అడుగుతున్నాం కదండి. మరి ఈ రోజు మన జీకే క్వశ్చన్ వచ్చేసి, సో అందరూ కూడా కామెంట్ చేయాలి ఫ్రెండ్స్. మరి భారతదేశంలో ఓకేనా సుప్రీంకోర్టులో మొదటి మహిళా న్యాయమూర్తిగా పనిచేసిన వారు ఎవరు? సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి కాదండి, ప్రధాన న్యాయమూర్తి ఇప్పటివరకు ఎవరు కూడా చేయలేదు. ఓకేనా? మరి సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసిన ఏకైక లేదా ఫస్ట్ ఉమెన్ ఎవరు? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు తెలియకపోతే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా SCI అని కామెంట్ పెట్టండి, నేను ఆన్సర్ చెప్తా. బట్ తెలిసిన వారు మాత్రం కంపల్సరీగా ఆన్సర్ చేయండి. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 1. సింధు నాగరికతలో దున్నిన భూమికి సంబంధించిన ఆనవాళ్ళు ఎక్కడ బయలుపడ్డాయి? దున్నినటువంటి ఆనవాళ్ళండి. ఎక్కడ? కాళీబంగన్ అనేటువంటి ప్లేస్లో. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ప్రతిత్య సముత్పాదం అనే సిద్ధాంతము ఏ మతానికి చెందినది? ప్రతీత్య సముత్పాదము ఏ మతానికి సంబంధించినటువంటి సిద్ధాంతం అండి? ఇది బౌద్ధ మతము. గౌతమ బుద్ధుడు ప్రారంభించినటువంటి బౌద్ధ మతంలో ఒక సిద్ధాంతంగా చెప్పుకోవచ్చు. క్రింది ప్రదేశాలను పరిశీలించండి. సాంచి స్తూపము, లేపాక్షి దేవాలయం, అజంతా గుహలు. ఓకేనా? పై వాటిలో కూడ్య చిత్రాలు కలిగి ఉన్నవి ఏంటి? కూడ్యము అంటే గుహ లాంటివి. మూడవది ఆన్సర్ ఆప్షన్ 4 B and C అండి. B and C అజంతా మరియు లేపాక్షి. ఓకేనా? కూడ్య చిత్రాలనైతే ఇక్కడ కలిగి ఉన్నట్లుగా అయితే తెలియజేశారు. కూడ్య చిత్రాలు ఇంపార్టెంట్. నెక్స్ట్, 1909 సంవత్సరంలో మదన్ లాల్ డింగ్రా లండన్లో ఎవరిని హత్య చేశారు? మదన్ లాల్ డింగ్రా ఎవరినండి? కర్జన్ వైలీ అనేటువంటి బ్రిటిష్ అధికారిని హత్య చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్, రౌలట్ చట్టము ఆమోదించినప్పుడు భారతదేశ వైస్రాయిగా ఎవరున్నారు? రౌలట్ చట్టము ఆమోదించినప్పుడు భారతదేశ వైస్రాయిగా ఎవరున్నారు? ఎవరండి? ఆన్సర్ ఆప్షన్ 3 లార్డ్ చెమ్స్ఫర్డ్. ఎప్పుడు ఆమోదించారండి దీన్ని? 1919లో ఆమోదించడం జరిగింది. దీన్ని మన భారత జాతీయోద్యమ నాయకులు నల్ల చట్టంగా అభివర్ణించడం అయితే జరిగింది. ఏం చట్టం అండి? నల్ల చట్టము. నెక్స్ట్ వన్, భారత శ్రమజీవి అనే మాసపత్రికను స్థాపించినది ఎవరు? భారత శ్రమజీవి అనేటువంటి మాసపత్రిక. ఆన్సర్ ఆప్షన్ 4 శశిపాద బెనర్జీ. ఎవరండి? శశిపాద బెనర్జీ. నెక్స్ట్ వన్, భారతదేశంలో రచించబడిన చివరి బౌద్ధ సాహిత్య గ్రంథం ఏది? భారతదేశంలో రచించబడిన చివరి బౌద్ధ సాహిత్య గ్రంథము. ఏడవది ఆన్సర్ ఆప్షన్ 3 దోహ కోశ. ఏంటండి? దోహ కోశ అనేటువంటి గ్రంథము. క్రీస్తు పూర్వము 6వ శతాబ్దంలో విలసిల్లిన 16 మహాజనపదాలలో శక్తివంతమైన 4 జనపదాలలో ఒకటైన
అవంతి రాజధాని ఏది? అవంతి. 8వది ఆన్సర్ ఆప్షన్ 2 అండి, ఉజ్జాయిని. ఏంటది? ఉజ్జాయిని. నెక్స్ట్ వన్, భారతదేశానికి పశ్చిమంగా ప్రవహించే అతిపెద్ద నది ఏది? భారతదేశానికి పశ్చిమంగా ప్రవహించే అతిపెద్ద నది. ఆన్సర్ ఆప్షన్ 2 నర్మదా నది అండి. ఏం నది అండి? నర్మదా నది. పశ్చిమాన ప్రవహించేటువంటి నది అండి. పశ్చిమాన ప్రవహిస్తూ వింధ్యా సాత్పుర పర్వతాల్లో జన్మించినటువంటిది. సో పశ్చిమాన ప్రవహిస్తూ మరి గుజరాత్లోని ఆ తీరం దగ్గర మరి అరేబియా సముద్రంలో కలిసేటువంటి నది. సో ఈ నదిని పగులు లోయ గుండా ప్రవహించేటువంటి నదిగా కూడా పిలుస్తారు. ఓకే, నెక్స్ట్ వన్, రైలు మార్గాల పొడవులు అధికంగా గల రాష్ట్రం ఏది? అత్యధిక రైలు మార్గాలు ఎక్కడున్నాయండి? ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ వన్, క్షీర విప్లవ పితామహుడు ఎవరు? ఓకేనా, క్షీర విప్లవ పితామహుడు లేదా ఫాదర్ ఆఫ్ ఫ్లడ్ రెవల్యూషన్ ఎవరండి? ఆప్షన్ 3 వర్గీస్ కురియన్. ఎవరండి? వర్గీస్ కురియన్. చెరుకు పంటకు కావలసిన అనుకూలతలలో సరైనది ఏవి? చెరుకు పంటకు కావలసిన అనుకూలతలలో సరైనది ఏంటండి? 12. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, ABD 3 సరైనవి. సి అనేది తప్పు. ఓకే, 21 డిగ్రీల సెల్సియస్ నుంచి 27 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత ఉండాలి. 75 సెంటీమీటర్ల నుంచి 100 సెంటీమీటర్ల వర్షపాతం ఉండాలి. సముద్ర తీరం నుంచి వచ్చే తేమతో కూడిన గాలి కూడా దీనికి చాలా చాలా అవసరం అండి చెరుకు పంటలకు. ఓకేనా, సారవంతమైన నేలలు అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ వన్. అంతేకాకుండా చాలాసార్లు ఎగ్జామ్లో అడిగినటువంటి ఒక క్వశ్చన్ ఏంటి అంటే, క్రింది ఏ పంటకు అత్యధిక నీరు అవసరము అని చెప్పేసి చాలాసార్లు అడిగారండి. చెరుకు పంటకే మరి అత్యధిక నీరు అనేది అవసరము. ఓకే, నెక్స్ట్ వన్, వాతావరణపు గాలిలో ఓజోను యొక్క మండలాన్ని క్రింది ఏ యూనిట్లలో కొలుస్తారు? వాతావరణపు గాలిలో ఓజోన్ యొక్క మందాన్ని క్రింది ఏ యూనిట్లలో కొలుస్తారు? ఆప్షన్ 4 ద బన్ యూనిట్. ఓకే, ద బన్ యూనిట్. ఢిల్లీలోని వాయు కాలుష్యానికి క్రింది వాటిలో ఏది ఎక్కువగా కారణమవుతుంది? ఢిల్లీలోని వాయు కాలుష్యానికి క్రింది వాటిలో ఏది ఎక్కువగా కారణమవుతుంది? ఆన్సర్ ఆప్షన్ 3 పంజాబ్లో పంట కోసిన తర్వాత గడ్డి మూళ్ళు తగలపెట్టడం ద్వారా అత్యధిక కాలుష్యం అయితే ఢిల్లీలో అవుతుంది. నెక్స్ట్ వన్, భరతనాట్యం అన్నది క్రింది వేటి యొక్క సమ్మేళనము? భరతనాట్యం అన్నది క్రింది వేటి యొక్క సమ్మేళనము? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. భావం, రాగం, తాళం వీటన్నిటి యొక్క సమ్మేళనంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, వేతన వస్తువుల వ్యూహంలో ఏ వస్తువు ఉత్పత్తి సబబు కాదు? వేతన వస్తువుల వ్యూహంలో ఏ వస్తువు ఉత్పత్తి సబబు కాదు? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, భారీ వస్తువులు అనేది సబబు కాదండి. నిత్యావసర వస్తువులు, ఆహార వస్తువులు ఇవి రెండు కూడా మరి వేతన వస్తువుల వ్యూహంలో ఏ వస్తువు ఉత్పత్తి సబబు అంటే నిత్యావసర వస్తువులు, ఆహార వస్తువులు. నెక్స్ట్ వన్, మహావీరాచార్యులు రచించిన సారా సంగ్రహ గణితమనే సంస్కృత గణిత శాస్త్రాన్ని తెలుగులోకి అనువదించిన కవి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 పావులూరి మల్లన. పావులూరి మల్లన. గవర్నర్ జనరల్ పదవిని మొట్టమొదటిసారిగా ఏ చట్టం ద్వారా ఏర్పరిచారు? గవర్నర్ జనరల్ అనేటువంటి పదవిని మొట్టమొదటిసారిగా ఏ చట్టం ద్వారా ఏర్పరిచారు? 18. ఆన్సర్ ఆప్షన్ 4 అండి. ఏంటది? రెగ్యులేటింగ్ చట్టము 1773 ద్వారా గవర్నర్ జనరల్ అనేటువంటి పదవిని ఈ యొక్క పదవిని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. రెగ్యులేటరీ చట్టము 1773. బ్రిటిష్ వారు భారతదేశంలో చేసిన మొట్టమొదటి చట్టం అండి ఇది. ఓకే, క్రింది వాటిలో సరిగా జతపరచనిది ఏది? తప్పుగా ఉన్నటువంటిది ఏంటి? ఓకే, 19వది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అన్నీ సరైనవి అండి, ఏది తప్పుగా లేదు. సివిల్ ప్రొవిజనల్ కోడ్ CPC 1859, ఇండియన్ పీనల్ కోడ్ 1860, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1861. నెక్స్ట్, రాజ్యాంగంలోని 3వ భాగంలో ఏ నిబంధన కార్యనిర్వాహక వర్గాన్ని అదుపులో ఉంచుతుంది? కార్యనిర్వాహక వర్గాన్ని. 20వ ఆప్షన్ 2 నిబంధన 21.
నిబంధన 21 ఏం తెలుపుతుందండి? జీవించే హక్కు. నెక్స్ట్, ప్రాథమిక హక్కులు ఏ రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగింది? ప్రాథమిక హక్కులు ఎక్కంచండి, అమెరికా రాజ్యాంగం నుండి తీసుకున్నాం. నెక్స్ట్, అద్దె గర్భము సరోగసి అంటారు. దీని నియంత్రణ కోసం ఉద్దేశించిన చట్టం ఏది? సరోగసి చట్టం అంటారండి, ఇంపార్టెంట్ ఇది. ఆన్సర్ ఆప్షన్ 3. సరోగసి నియంత్రణ చట్టము 2021. నెక్స్ట్ వన్, బాష్పోచ్చేకము జరగడం వల్ల మొక్కకు జరిగే లేదా కలిగే ప్రయోగమేమి? బాష్పోచ్చేకం జరగడం వల్ల మొక్కకు కలిగే ప్రయోగము ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3. ఉష్ణోగ్రత నియంత్రించబడుతుంది. ఉష్ణోగ్రత నియంత్రించబడుతుంది. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో పరిపూర్ణ వృత్తాకార ఇంద్రధనస్సును ఎవరు చూడగలుగుతారు? క్రింది వానిలో పరిపూర్ణ వృత్తాకార ఇంద్రధనస్సును ఎవరు చూడగలుగుతారండి? 24. ఆన్సర్ ఆప్షన్ 2. విమాన చోదకుడు. అంటే విమానాన్ని నడిపేటువంటి వ్యక్తికి పరిపూర్ణమైనటువంటి వృత్తాకార ఇంద్రధనస్సు అయితే కనిపిస్తుందండి. ఓకేనా? నెక్స్ట్ వన్, నిక్రోమ్ అనేటువంటి మిశ్రమ లోహము ఏ లోహ మిశ్రమంలో అంశీభూతాలు? అంటే నిక్రోమ్ అనేది ఏ లోహాలతో ఏర్పడుతుంది? సింపుల్. 25. ఆప్షన్ 3. నికెల్, ఇనుము, క్రోమియం మరియు మ్యాంగనీస్ వీటన్నిటి యొక్క మిశ్రమమే నిక్రోమ్. నెక్స్ట్ వన్, విమానాలను హెలికాప్టర్లను తయారు చేస్తున్న నేషనల్ ఎయిర్ స్పేస్ ల్యాబొరేటరీస్ అనే సంస్థ ఏ నగరంలో ఉంది? 26. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, అహ్మదాబాద్. నెక్స్ట్ వన్, 600 కిలోమీటర్ల పరిధి కలిగిన బ్రహ్మోస్ 2 క్షిపణి అభివృద్ధి చేయడానికి మార్గం సుగమమైంది. మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమి భారత్ కూడా ఒక సభ్య దేశం అయింది. సరైన సమాధానం ఏంటండి? ఏ మరియు ఆర్ సత్యము. ఏకు 6 సరైన వివరణగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ప్రస్తుత నీతి ఆయోగ్ ఉపాధ్యక్షులు ఎవరు? నీతి ఆయోగ్ ఉపాధ్యక్షులు ఎవరు? సమాధానం ఏంటండి? ఆప్షన్ 4 సుమన్ భేరీ. ప్రజెంట్ 2025లో కూడా ప్రజెంట్ ఉన్నారు. ఓకే. నెక్స్ట్, టేకే బ్రేక్ పేరుతో ప్రచారాన్ని ఏ సంస్థ ప్రారంభించింది? టేకే బ్రేక్ ఎవరండి? ఇన్స్టాగ్రామ్. క్రింది జతలను పరిశీలించండి. సురేంద్రనాథ్ బెనర్జీ, ఒబాయిదుల్లా, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, దర్శి చెంచయ్య వీరు స్థాపించినటువంటి ముఖ్యమైనటువంటి సంస్థలేంటి? చూద్దామండి. ఏది సరైన జత అని అడుగుతున్నారు. 30వ ఆన్సర్ ఆప్షన్ 2 బి మరియు సి సరైనవండి. బి ఒబాయిదుల్లా భారతీయ స్వతంత్ర కమిటీ, కరెక్ట్. సి గాడిచర్ల హరిసర్వోత్తమరావు స్వరాజ్ పార్టీ. ఓకేనా? ఇవి రెండు సరైనవిగా మనమైతే చెప్పుకోవచ్చు. మరి గదర్ పార్టీలో సురేంద్రనాథ్ బెనర్జీ కాదండి, లాలా హరిదయాల్ గారు. ఓకేనా? అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. మొదటి కర్ణాటక యుద్ధం, రెండో ఆంగ్లో మరాఠా యుద్ధము, మూడవ కర్ణాటక యుద్ధము, రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధము. మరి ఇది ఏ సంధితో ఈ యుద్ధాలు ముగిశాయి? 31 ఆప్షన్ 4 అండి. 1 by 1 చూద్దాం. మొదటి కర్ణాటక యుద్ధము ఆక్స్లా చాపెల్ సంధి. నెక్స్ట్, రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధము బాక్సిన్ సంధి. మూడవ కర్ణాటక యుద్ధము ప్యారిస్ సంధి. నాలుగవ ఆంగ్లో మైసూరు యుద్ధము శ్రీరంగపట్నము సంధి. ఇంపార్టెంట్. క్రింది జతలను పరిశీలించండి. ఓకే. 1757 ప్లాసీ యుద్ధము, 1857 సహాయ నిరాకరణ ఉద్యమం, 1885 భారత జాతీయ కాంగ్రెస్ పుట్టుక, 1922 సిపాయిల తిరుగుబాటు. మరి పై వాటిలో సరైన జతలేంటి అని అడుగుతున్నారండి. ఆన్సర్ ఆప్షన్ 1 ఏ మరియు సి సరైనవి. 1757 ప్లాసీ యుద్ధము. ఓకేనా? సి 1885 భారత జాతీయ కాంగ్రెస్ పుట్టుక అనేవి సరైనవి. సహాయ నిరాకరణ ఉద్యమం ఎప్పుడు జరిగిందండి? 1920 అండి. 1920. సిపాయిల తిరుగుబాటు 1857. ఓకే. సో ఇవి రెండు తప్పించారు, మిగతావన్నీ సరైనవి. 1984 డిసెంబర్ 3వ తేదీన భోపాల్ దుర్ఘటనకు కారణమైన విషవాయువు ఏది? 1884 డిసెంబర్ 3న జరుగుతుందండి ఇది ఒక దుర్ఘటన, మధ్యప్రదేశ్లోని భోపాల్లో. ఆన్సర్ ఆప్షన్ 3 మిథైల్ ఐసో
సైనేట్, మిథైల్ ఐసోసైనేట్ యూనియన్ కార్బేట్ అనేటువంటి కంపెనీ నుండి ఈ విష పదార్థము లీక్ అయ్యి సో లక్షలాద మందికి ఎఫెక్ట్ అయితే చూపించిందండి ఇది. ఓకేనా. నెక్స్ట్ వన్, ఓజోన్ పొర కొరతకు ఒక కారణము వాతావరణంలోకి ప్రవేశించే క్రింది వాటిలో ఒక వాయువు. ఏంటది ఆ వాయువు? ఆప్షన్ 2 క్లోరోఫ్లోరో కార్బన్లు. దీన్నే మనము ఫ్రియాన్స్ అంటాం. ఫ్రియాన్స్. ఓకే. నెక్స్ట్ వన్, 2025 సుప్రీంకోర్టు 2025 సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి కుల గణన పూర్తి చేసిన మొదటి రాష్ట్రం ఏది? కుల గణన పూర్తి చేసిన మొదటి రాష్ట్రం 35. ఆన్సర్ ఆప్షన్ 4 తెలంగాణ. నెక్స్ట్ వన్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ జైపూర్ విమానాశ్రయానికి ఏరోడ్రోమ్ లైసెన్స్ మంజూరు చేసింది. అయితే ఇది ఏ రాష్ట్రంలో ఉంది? జైపూర్, పింక్ సిటీ అంటాం కదా మనము. ఎక్కడుందండి? సో జైపూర్ విమానాశ్రయం అండి 36వది మరి రాజస్థాన్లో ఉంటుందండి. ఎక్కడ ఉంటుందండి? రాజస్థాన్, జైపూర్. నెక్స్ట్ వన్, యుఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్తో కలిసి క్రింది వాటిలో ఏ రాష్ట్ర ప్రభుత్వము అవుట్ ఆఫ్ ఫారెస్ట్ ట్రీస్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఆప్షన్ 3 అస్సాం. పూర్వం నీలగిరిగా పిలువబడిన ప్రాంతం ఏది? నీలగిరి ఏంటండి? నల్గొండ. నెక్స్ట్ వన్, డిసెంబర్ 2024 నాటికి భారతదేశం యొక్క ఫారెక్స్ నిల్వలు ఎంత? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆప్షన్ 3 $640.3 బిలియన్ గా అయితే ఉంది. నెక్స్ట్, యూరోపియన్ పార్లమెంట్ తన అత్యున్నత మానవ హక్కుల బహుమతి సకరోవ్ ప్రైజ్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ థాట్ని క్రింది వారిలో ఎవరికి ప్రకటించింది? ఆప్షన్ 4 ఉక్రెయిన్ ప్రజలకి. క్రింది వారిలో ఎవరు యుఎస్ కరెన్సీలో కనిపించిన మొదటి ఆసియా అమెరికన్గా మారబోతున్నారు? 41 ఆప్షన్ 4 అన్నామే వాంగ్. నెక్స్ట్ వన్, ఇటీవలి వార్తాపత్రిక నివేదిక ప్రకారం చైనా బంగ్లాదేశ్ కంటే నెదర్లాండ్స్ భారతదేశం యొక్క 3వ అతిపెద్ద ఎగుమతి గమ్యస్థానంగా అవతరించింది. క్రింది వాటిలో భారతదేశం యొక్క 2వ అతిపెద్ద ఎగుమతి గమ్యస్థానం ఏది? 42 ఆన్సర్ ఆప్షన్ 2 యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. నెక్స్ట్ వన్, డైట్రిచ్ మాంటెసిచ్ ఇటీవల మరణించారు. అతను క్రింది ఫార్ములా 1 రేసింగ్ టీంలో ఏ టీంకి వ్యవస్థాపకులుగా మరియు యజమానిగా ఉన్నారు? 43 ఆన్సర్ ఆప్షన్ 3 అండి రెడ్ బుల్ రేసింగ్. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్యసమితి దినోత్సవాన్ని అక్టోబర్ ఏ రోజున జరుపుకుంటారు? అక్టోబర్ ఏ రోజండి? 24 అక్టోబర్ 24. ప్రతి సంవత్సరం ఐక్యరాజ్యసమితి అక్టోబర్ 24ను డాష్గా గుర్తించి వివిధ దేశాలలో అభివృద్ధి చుట్టూ ఉన్న సమస్యలు మరియు వాటిని ఎలా అధిగమించాలో అవగాహన కల్పిస్తుంది. ఆప్షన్ 2 ప్రపంచ అభివృద్ధి సమాచార దినోత్సవము. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. రాష్ట్ర శీతోష్ణ స్థితి క్రింది వాటిలో దేనిని పోలి ఉంటుంది? రాష్ట్ర శీతోష్ణ స్థితి దేనండి? ఉష్ణమండల స్టెప్పి ఉష్ణోగ్రతను పోలి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రవహించే నదుల దిశ ఏ విధంగా ఉంటుంది? ఆప్షన్ 3 ఈశాన్యం నుండి ఆగ్నేయం వైపుగా అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్, కాఫీ, తేయాకు, రబ్బర్ వంటి పంటలకు అనుకూలమైన నేలలు ఏవి? కాఫీ, తేయాకు, రబ్బర్. ఆన్సర్ ఆప్షన్ 1 రాతి నేలలు చాలా ఫేమస్ అండి వీటికి. ఈ 3 పంటలను ఏమంటారు తెలుసా అండి? చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. ఓకే, కాఫీ, తేయాకు, రబ్బర్ పంటలను తోట పంటలు అంటారండి. ఓకే, తోట పంటలు అంటారు వీటిని. ఓకే. నెక్స్ట్ వన్, జిల్లా బందీ విధానం అమల్లోకి వచ్చిన సంవత్సరం ఏది? జిల్లా బందీ. ఆప్షన్ 4 1865. ఏ నివేదిక ప్రకారం తెలంగాణలోకి 10 జిల్లాల్లో 9 జిల్లాలు వెనుకబడిన జిల్లాలుగా గుర్తించబడినవి? ఆప్షన్ 4 ప్రణాళిక సంఘం నివేదిక. తెలంగాణలో కృష్ణానది పరివాహక ప్రాంతము ఎంత? ఆప్షన్ 3 68.5%. హరితహారం మొదటి విడతలో సీఎం కేసీఆర్ అంటే మాజీ సీఎం కేసీఆర్ గారు నాటిన మొక్క ఏమిటి? ఆప్షన్ 1 సంపంగి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2025 ఫిబ్రవరి 4వ తేదీన నిర్వహించే కార్యక్రమాన్ని ఏ పేరుతో ప్రకటించారు? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఏంటది? తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవంగా ప్రకటించడము జరిగింది. నెక్స్ట్,
తెలంగాణ మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి 2025 ఎవరున్నారు? అనసూయ గారండి. అనసూయ సీతక్క గారు. పంప కవిని పోషించిన వేములవాడ చాళుక్య రాజు ఎవరు? పంప కవిని పోషించిన తెలంగాణ చాళుక్య వేములవాడ చాళుక్య రాజు. 55 ఆన్సర్ ఆప్షన్ 2 అరికేసరి 2 అండి. అరికేసరి 2. నెక్స్ట్ వన్. రాజరాజేశ్వర దేవాలయాన్ని నిర్మించిన రాజవంశం ఏది? ఆప్షన్ 4 వేములవాడ చాళుక్యులు. వరంగల్పై దండయాత్ర చేసిన మొదటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు? 57 ఆప్షన్ 2 అలావుద్దీన్ ఖిల్జీ అండి. ఆప్షన్ 2. నెక్స్ట్ వన్. జతపరచండి. నీ ఆరు గుర్రాలు అనే పాట, తమ్ ఎంతై, నేలమ్మ, ఏవి మన పల్లెల్లోన అనేటువంటి పాటలు వ్రాసినటువంటి ప్రముఖ రచయితలు ఎవరు? 58 ఆప్షన్ 2 అండి. చూద్దాం వన్ బై వన్. నీ ఆరు గుర్రాలు అనే పాట రాసింది వరంగల్ శంకర్. తమ్ ఎంతై అనేటువంటి పాట వరంగల్ శ్రీను. నేలమ్మ అనే పాట రచ్చభారతి గారు. ఏవి మన పల్లెల్లోన రసమై బాలకిషన్ గారు రాయడము జరిగింది. నెక్స్ట్ వన్. ఆడుదాం డప్పుల దరువెయ్యరా అన్న ఉద్యమ గాయని విమలక్క ఏ కళా బృందాన్ని నడిపించడము జరిగింది? విమలక్క గారండి. 59 ఆన్సర్ ఆప్షన్ 4 అరుణోదయం. క్రింది వాటిలో నల్లమల అడవి ప్రాంతంలో ఏర్పడిన జలపాతం పేరేంటి? నల్లమల అడవి ప్రాంతంలో ఏంటండి? మల్లెల తీర్థము జలపాతము. సో గైస్, ఇది రోజుకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ అండి. సో గైస్, మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. చివరి వరకు చూసిన వారికి చాలా థ్యాంక్స్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.